వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ తండావాసులు రోడ్డెక్కారు. నర్సంపేట కొత్తగూడ ప్రధాన రహదారిపై వాహనాలను ఆపి ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. वीडियो करो ఒకసారి రోడ్ డిస్టెన్స్ కూడా చూసుకోండి. బస్సు మందమే ఉన్నది. పోసే పాడుకోవాలకు తెలియలేదు కావచ్చు. నేను పెట్రోలింగ్ చేస్తానా నాకు కూడా తెలుసు. మా సమస్య వినబడుతుంది కనబడుతుంది ఇదైతే ఇక్కడ ఏమవుతుంది సార్ మాట్లాడదామంటాను కదా నేను చెప్తాను. ఒకసారి సరే సార్ మీరు వచ్చారు కదా మీ మాట ఇది మేము కూడా వస్తాం అనుకున్నాం. సరే ఆర్టీఓ సార్ కారణం ఎమ్మెల్యే సార్ కారణం ఎన్నో మమ్మల్ని తీసుకుపోతున్నారు. మా పార్టీ నిజంగా రాలేదు మేము సమస్య ఉన్నది అని చెప్పడానికి వచ్చినాం సార్ అని చెప్పినాం. సరే అన్నారు. ఇప్పుడు ఇక్కడ చూసి ఏం లేదు కదా నాకంటే మాకు అలవాటైనా చేయాలి కాబట్టి మాకు అలవాటైన ఇట్లనే సవాల్ అనుకుంటారు అన్నట్టు మీరు. చింతగడ్డ తండ రాజపేట శివారు జీపీ రాజపేట నర్సంపేట మండలం. నర్సంపేటకు పూత పెట్టలేదు. చింతగడ్డ తండ 2 కిలోమీటర్ దూరంలో ఉన్న చింతగడ్డ తండకి గత 50 సంవత్సరాల నుంచి కూడా అధికారులు మారుతున్నారు. పోతాను ప్రభుత్వాలు వస్తున్నాయి పోతానని అన్నీ పోతున్నాయి. కానీ మాకు రోడ్డు సౌకర్యం లేదు. ఏదైనా ఆపద వచ్చింది జ్వరం వచ్చిందంటే ఒక అంబులెన్స్ రావడానికి లేదు. ఒక గ్యాస్ వచ్చి రావాలంటే కూడా ఒక బండి రేపు ఎటు రావడానికి లేదు. వేసి మాకు ఏంటంటే రోడ్డు కావాలంటే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తుండు కలుస్తుండు పోతాండు. మీకు రోడ్డు కావాలి మాకు మేము కోరుకునే ఒకటే మాకు ఇల్లు ఇవ్వట్లేవు, మాకు లోన్ ఇవ్వట్లేవు, మాకు ఏమైనా మేము గరీబులో మాకేమైనా మీరు సహకరిస్తే మేము బతుకున్నా అనట్లేవు. మాకు ఒక రోడ్డు కావాలి సార్ అంటే అయిపోతుంది వెంటనే అయిపోతుంది. ఎలక్షన్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ ముందు అయిపోతుంది అని చెప్తారు. ఎలక్షన్ ముందు అయిపోయిన తర్వాత వచ్చి ఎస్టిమేట్ వేసుకుంటారు పోతారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంటి మళ్ళీ వెంటనే అయిపోతుంది అని చెప్పాక ఎలక్షన్లు కూడా పడతాయని చెప్పి తప్పించుకుంటారు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ అట్టే కాలం పడుతుంది. ఈ ఎమ్మెల్యే గారు పోయిండు పెద్ద పోయిండు తర్వాత మళ్ళీ బాధ ఇచ్చిండు. అంతకుముందు ప్రకాష్ రెడ్డి పోయిండు అంతకుముందు కంపపేట లక్ష్మణ్ రెడ్డి అందరూ కూడా భూమి పూజ చేస్తారు కొబ్బరికాయ కొడతారు వెళ్ళిపోతారు. అది అంతే కొనసాగుతా ఉంది. తర్వాత ఏంటి ఇక్కడ డంపింగ్ యార్డు ఇది నర్సంపేట మున్సిపాలిటీ మాదేమో రాజపేట శివారు చేసారు. అది మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ వేసుకోవాలి. కానీ మా రోడ్డు మీకు వచ్చి మా తండ పక్కన ఏ ఒక్కరు కనీసం చుట్టాలు కూడా రావడానికి కూడా మాకు ఇష్టపడతలేదు. ఏ పండుగ చేసుకున్నా కూడా మేము ఈ మురికి వల్ల ఇచ్చే చావాలి కానీ ఈ వాళ్ళు కూడా రావడానికి ఇబ్బంది పడుతుంది.
కాబట్టి దయచేసి మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తీయాలని మేము కోరుకుంటున్నాం. నేను రాజపేట సర్పంచ్ని. ఇది మాది ఏజెన్సీ ఏరియా. మా ఏజెన్సీ ఏరియాలో ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది తప్పు. మేము చాలా వరకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాము ఈ విషయాన్ని. బట్ ఎవరు రెస్పాన్స్ కావట్లేరు. చింతగడ్డ తండలో ఎట్లా అనంటే వీళ్ళు జీవించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వీళ్ళ దగ్గర కుక్కలు వెళ్ళడం, ఇక్కడ నుండి కుక్కలు ఏదైనా చెదారం తీసుకెళ్ళడం, వాటి వల్ల పిల్లలకి అనారోగ్యం రావడం, మన పిల్లలను కరవడం, పెద్దలను కరవడం ఇలా జరుగుతూనే ఉంది. మరి చెత్త వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనం వెళ్ళి చెప్పడం వరకే, చెప్తే సరే మేడం తీస్తాము, సరే మా వరకు వచ్చింది కదా చేస్తాము చూస్తాము అనే మాట దగ్గరే ఉన్నారు తప్ప మా ఊరికి ఏ రోజు ఏ సమస్య కోసం ఎవరు ముందుకు రాలేదు, ఎవరు ఏమీ చేయలేదు. కాబట్టి మా ఊరిని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. వాళ్ళు డెవలప్ చేయకుండా పర్లేదు, మా ప్లేస్ మాకు అప్పగించి మా వరకు మా పరిశ్రమలను మంచి ఉంచితే చాలని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఏమైనా ఇప్పటిదాకా మీరు ఎవరైనా అధికారులు కలిసి అధికారులు ఏమంటున్నారు? ఎప్పటివరకు హామీ చేస్తామని? కలిసాము, చాలాసార్లు ధర్నా చేశాము, మాట్లాడాము, అధికారులను కూడా కలిసిన ప్రతిసారి ఏమంటున్నారంటే చేస్తాం మేడం, ఎందుకు మన ఏరియానే కదా మనం చూసుకుంటాంలే చేస్తాం అనేసి అంటున్నారు తప్ప ఎవరు ముందుకు రావట్లేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా చేస్తామన్న మాటే వస్తుంది. ఎవరిని అడిగినా అదే మాట అంటున్నారు, కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు. జస్ట్ మేము ధర్నా కోసం కూర్చున్నప్పుడు మాత్రం చేయొద్దు, రావద్దు, ఇదంతా ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది, మేము మాట్లాడతాంలే, పెద్దలకు చెప్తాంలే, అధికారులకు చెప్తాం, ఇదే అంటున్నారు తప్ప ఎవరు రాలేగా మా దగ్గరికి. ఈరోజు ధర్నా కూర్చునేసరికి అందరు వచ్చి ఇలా చేయొద్దని చెప్తున్నారు, కానీ ఎవరు మా దగ్గరికి అయితే ఈ సమస్య సరే మేము తీరుస్తామని ఎవరు రాలేదు మా దగ్గరికి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ మాకు డంపింగ్ తీసేయాలి. లేదు, ఇప్పుడు మేము కోరుకున్న విధంగా మాకు రోడ్ వేసి, మాకు ఇంకో మంచి నీళ్ళు ఎక్స్ట్రా బోర్ వేసి ఈ డంపింగ్ యార్డ్ అనేది కనుక తీయకపోతే మా ధర్నా అలాగే కొనసాగుతుంది. మేము అసలు రాజీ పడే సమస్య లేదు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు లెటర్ ఇస్తాము వాళ్ళ మాట మేరకు మాత్రమే. రేపు ఎల్లుండి 3 రోజులు అయితే జస్ట్ నార్మల్గానే చేసినాం, కానీ మేము అనుకున్న విధంగా 3 రోజులలో మాకు పని జరగకపోతే అంతకు మించి ఎక్స్ట్రా మేము వంటలు కూడా వండుకోకుండా పొయ్యి కూడా రోడ్డు మీద పెట్టుకొని వండుకొని పిల్ల జల్ల అన్ని రోడ్డు మీదనే పడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. నా పేరు సౌందర్య.